హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే క్రిస్పీ పెప్పర్ చికెన్. ఇది పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ ఫర్ చికెన్ లా. టేస్ట్ మాత్రం క్రిస్పీగా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అండ్ దీన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవచ్చు. స్పెషల్ ఐటమ్స్ ఏమీ అవసరం లేదు. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. నేను ఒక 500 grams చికెన్ ని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసి తీసుకున్నాను. బోన్లెస్ చికెన్. సో ఇప్పుడు ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. బైండింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, అలానే 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేయాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసము, ఒక ఎగ్. 500 గ్రామ్స్కి 1 ఎగ్ సరిపోతుంది. తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. ఇది నేను బ్లాక్ పెప్పర్స్ని క్రష్ చేసి వేసుకున్నాను. ఒక పించ్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, అలానే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న స్లైసెస్లా కోసి వేసుకున్నాను. అలానే కొత్తిమీరని కూడా కొంచెం వేసుకున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ మాత్రం మ్యారినేషన్లో తక్కువే వేసుకోవడం బెటర్. కావాలంటే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. స్నాక్ ఐటెంలో ఎప్పుడైనా సాల్ట్ ఎక్కువైతే ఇంకా అసలు తినలేము. సో మెయిన్గా ఇలా చికెన్ స్నాక్లో చాలా తక్కువ పడుతుంది సాల్ట్. మంచిగా మిక్స్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. టైం ఉంటే ఒక 2 hours చేసుకుంటే బెటర్. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసి ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే చికెన్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ ఉంటే చికెన్ కలర్ చేంజ్ అవుతుంది, వాటి లోపల కుక్ అవ్వదు. నేను ప్రతి వీడియోకి ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. ఈ రెసిపీని మాత్రం మిస్ అవ్వకుండా ట్రై చేయండి. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ని మాత్రం. అండ్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. సో ఇంకా మన చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మనకి చికెన్ కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా చూసినప్పుడు మనకి సౌండ్లో డిఫరెన్స్ తెలుస్తుంది. సాఫ్ట్గా కాకుండా కొంచెం లైట్గా సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. సో నేను చికెన్ అన్నీ వేరే బౌల్లోకి తీసి షిఫ్ట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా కుక్ అయిందో చికెన్ని మనం ఇలా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు కుక్ అయిపోయినట్టే. బట్ మనం పర్ఫెక్ట్ టేస్ట్ కోసం మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 3 గ్రీన్ చిల్లీని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోండి. అవి యాడ్ చేసుకొని తర్వాత ఒక 10 గార్లిక్ క్లోవ్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. తర్వాత వాటిని ఫ్రై చేసుకొని అలానే కొన్ని కరివేపాకు ఆకుల్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పించ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని కరెక్ట్గా మిక్స్ చేసుకుంటే ఇంకా మన పెప్పర్ చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇది మాత్రం పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ. సో పక్కా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఛానల్లో మిగతా వీడియోస్ని కూడా ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.